హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలమ్మ. బాగున్నారు కదా? మరొకసారి మన దేవాది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత స్తోత్రములు. మరి ఈరోజు ప్రసంగము 1 తిమోతి 1వ అధ్యాయము 2వ వచనము. 1 తిమోతి 1:2 వచనం. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతికి శుభమని చెప్పి రాయినది తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసానికి తిమోతి మనకి ఈరోజు మార్గదర్శి పౌలు తెలియచేస్తున్నాడు. తిమోతి సంఘానికి పౌలు మాట్లాడుతున్న మాటల్ని బట్టి అక్కడ తిమోతిని పౌలు పొగుడుతున్నాడు. వాస్తవం చెప్పాలనంటే తిమోతి కంటే పౌలు గొప్పవాడు అయినప్పుడు కూడా తన్ను తాను దేవుని యందు తగ్గించుకొని వినయము విధేయతతోటి తన తోటి పనివాడైన సేవకుడిని తిమోతి సంఘములో ఆ సేవకుడిని అభినందిస్తూ విశ్వాసాన్ని బట్టి అని మాట్లాడుతూ, అయా నీ పరిచర్యను బట్టి, నీ నమ్మకాన్ని బట్టి, దేవునితో ఉన్న నీ భయభక్తుల్ని బట్టి అనేసి అక్కడ పౌలు ఇక్కడ తిమోతిని ప్రియమైన దేవుని బిడ్డలారా ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి మహిమకరమైన మాటలు ఒక వ్యక్తిలో ప్రోత్సహించే మాటల్ని బట్టి అక్కడ పౌలు మాట్లాడుతున్న సందర్భాన్ని బట్టి మనం ఇక్కడ చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అనేకమైన సేవకులు ఈ భూమి మీద మనం జీవిస్తున్నాము. అనేకమైన వారి ఆత్మీయత విషయాన్ని బట్టి దేవుడు వారికి ఇచ్చిన తలంతుని బట్టి, వారికి ఇచ్చిన పరిచర్యను బట్టి, వారి సంఘాలని బట్టి, వారి సువార్తను బట్టి, వారి కుటుంబాలను బట్టి, వారి గ్రామాలను బట్టి, దేవుడు వారు చేస్తున్న పరిచర్యలను బట్టి మరి అనేక మంది ఇక్కడ మనం ఈ భూమి పైన పరిచర్యలో కొనసాగుతున్నాం. దేవుని బిడ్డలని పిలువబడుతున్నాం. మరి ఇలాంటి ఆత్మీయత స్థితి కూడా మన మధ్యలో కూడా ఉండాలని దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు, పరిశుద్ధాత్మ తండ్రి తను కోరుకుంటున్నాడు. ఈ భూమి మీద సర్వజనులు నా బిడ్డలైనప్పుడు ఆ సర్వజనులకు సువార్త ప్రకటిస్తున్న నేను ఏర్పాటు చేసుకున్న నా సేవకులు కూడా 100 మంది సేవకులు ఉన్నా కూడా ఒక్కరే కదా. ఎందుకు ఈ మాట నేను తెలియజేస్తున్నానంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, 100 మంది సేవకులలో కూడా ఉన్నది కూడా ఆయన ఆత్మనే, పరిశుద్ధాత్మ కృపనే, పరిశుద్ధాత్మ జ్ఞానమే, పరిశుద్ధాత్మ విశ్వాసం అనే యాత్రలో మనం ఈ భూమి మీద కొనసాగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ఈ తిమోతి ఇక్కడ పౌలు ఏ రీతిగా అయితే ఆత్మీయత జీవితంలో వారు ఒకరు సందర్భంగా మాట్లాడుకొనొచ్చు, ఒకరిని ప్రోత్సహించుకుంటున్నారో ఈరోజు మన జీవితాలలో కూడా, మన పరిచర్యలలో కూడా, మన గ్రామాలలో కూడా మనం అదే విధంగా ముందుకు కొనసాగాల. అదే విధమైన పరిచర్యని, దేవుని పరిచర్యను కొనసాగిస్తున్నప్పుడు అనేకమైన సేవకులం ఎదురవుతాం కదా. ఎదురైనప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీది ఆ సంఘము, మీది ఈ సంఘము, మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు, ఎవరెవరికో తెలియకపోయినా కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరి పట్ల ఒకరు ముఖపరిచయం లేకపోయినా పర్లేదు, కానీ మనం అందరం కూడా ఆ పరిశుద్ధాత్మ తండ్రి చల్లనైన రెక్కల కింద సువార్త చేయబడుతున్న వారమే కదా. ఆయన పిలుపు మీరికే కదా మనం ఈ భూమి పైన జీవిస్తున్నాం, పరిచర్య చేస్తున్నాము. మరి ఒక్కడే తండ్రి కదా, ఆత్మ ఒక్కటే కదా. మరి అలాంటి తండ్రిని కలిగి ఉన్నప్పుడు మనలో ఎందుకు ఈ భేదాలు, ఎందుకు ఇలాంటి ఆలోచనలు, ఒకరి పట్ల ఒకరు ఎందుకు గౌరవించుకోలేకపోతున్నాము? ఒకవేళ ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి ఆలోచన ఉంటే మన జీవితాలలో అది పరిచర్యకు మంచిది కాదని ఇక్కడ తిమోతి ద్వారా, పౌలు ద్వారా మనకు తెలియజేయబడుతున్నది. మరి కింద కొన్ని మాటలు కూడా పరిశుద్ధమైన మాటలు, చక్కని మాటలు కూడా ఉన్నాయి. అందురించి
ఇక్కడ విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతికి, నిజమైన కుమారుడు తిమోతికి శుభమని, హల్లెలూయా, శుభమని. ఎంత చక్కని మాట. ఈ రోజులలో మనం సేవకులం కలుసుకుంటే నీకు ప్రభునామంలో శుభం కలుగునుగా కానలేము. వారి పరిచర్యలను చూసి ఇక ఓర్వలేము. వీరు కనుక చేస్తున్నారు, వీరు అబద్ధ పరిచర్య అంటాం, ఎన్నో రకాలుగా అంటాం. మనల్ని పిలుచుకున్నది వారిని వీరిని నిందించటం కాదు కదా. ప్రియమైన దేవుని కుమారులారా, ప్రియమైన సేవకులారా, మనల్ని ఏర్పరచుకున్నది ఒకరి పట్ల ఒకరు విశ్వాసంతో, నమ్మకంతో బలపరుచుకుంటూ, ఒకరొకరిని ఆత్మీయంగా పలకరించుకుంటూ, ఒకరినొకరు సరి చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. కానీ ఒకరి పట్ల ఒకరు సనుక్కుంటూ గునుక్కుంటూ నువ్వెంత నేనెంత అని అంటే నువ్వెంత నేనెంత అది నిజమే. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవెంత నేనెంత కాడ మరి మన ఇద్దరి మధ్యలో దేవుడు ఉన్నాడు కదా. దేవుని కూడా నువ్వెంత అని అనగలుగుతామా? మరి దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు, దేవుని తర్వాత దేవుడు మనల్ని అభిషేకించినప్పుడు దేవుని లెక్కనే కనపడాలి. కానీ మన స్వబుద్ధిని మనం చూపించుకున్నట్టు ఉంటే మరి అది దేవుని నీతిని నెరవేర్చదు కదా. విశ్వాసులు మరి అటు ఇటు తొట్టిల్లుతారు, విశ్వాసులు ఆందోళన పడతారు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారు, విశ్వాసులు అంటే ఎవరు? దేవుడు ప్రాణం పెట్టిన దేవుడు, ప్రాణం పెట్టిన విశ్వాసులు. విశ్వాసులే గొర్రెలు, గొర్రెలే విశ్వాసులు. గొర్రెలు అంటే ఏదో ప్రత్యేకింపబడ్డ ఈ లోకానుసారంగా ఉన్న గొర్రెలు కాదు. మానవ రూపంలో జన్మించిన గొర్రెల్ని దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు. నా గొర్రెలు నా స్వరము వినును. ఈరోజు ఈ ఉపవాస రోజులలో నీ విశ్వాస నా విశ్వాసము మన జీవిత యాత్రలో ఎవరి మీద ఆధారపడి ఉంది? విశ్వాసం ద్వారా బలపరుచుకుంటున్నామా? దేవుని కృపతోటి మనం బలపడుతున్న వారు ఉన్నామా? విశ్వాసులమైన పిలిపించుకోవాలని అంటే ఇక్కడ తిమోతిని ఇక్కడ పౌలు పొగుడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శుభమని. ఎంత చక్కని మాట, ఎంత ఆశీర్వాదము. ఈరోజు మన గృహాలలో శుభం ఉందా? సమాధానం ఉందా? ఐక్యత ఉందా? ఎవరో శుభం అని చెప్పవసరం లేదు. సరే, తర్వాత విషయం అది. భార్య భర్తల మధ్యలో శుభం ఉందా? శుభం అంటే ఏంటి? ప్రేమ. శుభం అంటే ఏంది? మంచికి నిదర్శనం. శుభం అంటే ఏంది? ఆదర్శన. ఆదర్శన అంటే ఏంది? దేవుని కృప. దేవుని కృప అంటే ఏంది? దయాలత్వం. దయాలత్వం అంటే ఏంటి? ఇతరులను గౌరవించుట. ఇతరులను గౌరవించుట అంటే ఏంది? తన్ను తనకంటే ఎక్కువ ఇతరులను ప్రేమించుట, ఇతరులను గౌరవించుట. దేవుడు కూడా తన్ను మర్చిపోయి ఇతరులను ప్రేమించాడు కదా. తను గాయపడి కూడా ఇతరుల కోసమే కదా, నీ కొరకు నా కొరకే కదా. మరి ఆ చిందించిన రక్తంలో మనం ఎన్నిసార్లు కడగబడదాము? ఎన్నిసార్లు ఈ శిల్వ ధ్యానాన్ని చేసుకుందాము? ఎన్నిసార్లు ఉపవాసం ఒక్కసారి ఉంటే చాలదా? ఈ 40 రోజులు ఉంటున్నావు, మంచిదే, దేవునికి స్తోత్రం. ఈ 40 రోజుల ఉపవాసం తర్వాత నీ జీవిత ప్రయాణంలో ఎక్కడ కూడా ఇదే నిష్ఠత, ఇదే యథార్థత నీ జీవితంలో కనపడుతుందా? విశ్వాసం అనేది నీలోకి ఎతుకున్నా కూడా దొరుకుద్దా? కరువైపోద్దా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. తిమోతి వలె నీ విశ్వాస నావలో యేసు ఉన్నాడా? ఆయన కూర్చున్న నావలో నీవు ఉన్నావా? నీ విశ్వాస నావలో యేసు ఉన్నాడా? ఆయన కూర్చున్న నావలో నీవు ఉన్నావా? యేసయ్యా, యేసయ్యా రక్షకుడు మన కొరకే జన్మించెను, లోకానికి రక్షకుడు, నీ కొరకు నా కొరకు భూమిపై వచ్చినవాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం అనేది దేవునితో పెంచుకుందాము, దేవునితో ఉందాము. మరి నీ విశ్వాస యాత్రలు, నా విశ్వాస యాత్రలు దేవునికి అది మహిమకరంగా ఉండాలి, మనం ఆశీర్వదించబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అదే కోరుకుంటున్నాడు. మరి లేట్ డేస్ కాలాలలో దేవునికి మహిమ కలుగు కాకుండా. ఆమెన్.